ద లార్డ్. యేసయ్య నామంలో అందరికీ వందనములు. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన నా దేవ, మీకు వందనాలయ్యా. ప్రభువా, గడిచిన దినాల్లో మమ్మల్ని మీ రెక్కల కింద భద్రపరిచినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ దినాన ప్రభువా, ఆదికాండం 4వ అధ్యాయాన్ని ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నైనా ఆది నుండి అంతవరకు మీరే తోడుగా ఉండి సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావాలను మీరు మాత్రమే పొందుకోమని, సర్వశక్తి కలిగిన యేసయ్య శ్రేష్టమైన నామం పేరిట స్తుతించి బతిమలాడి అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానెను. తరువాత ఆమె అతనికి తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో నీకు కోపమేలా, మొహం చిన్నబుచ్చుకున్నావేమని అనెను. నీవు సత్క్రియ చేసిన ఎడ్ల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడ్ల వాకిట పాపం పొంచియుండును. నీ ఎడ్ల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువన్ను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగ్గా, అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో ఉండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొంటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరవై ఉందువన్ను. అందుకు కయీను, నా దోషశిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరన యుందును. కావున నన్ను కొనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనా కయీనును చంపిన ఎడ్ల వానికి ప్రతిదండన 7 కలుగునన్ను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపకుండానట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో ఉండి బయలుదేరి వెళ్ళి ఏదోనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనోకును కన్ను. అప్పుడు అతడు ఒక ఊరి కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకు అని పేరు పెట్టెను. హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయేలును కన్ను. మహూయాయేలు మతుషాయేలును కన్ను. మతుషాయేలు లెమెకును కన్ను. లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కన్ను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారులను సానికను వాడుక చేయు వారందరికీ మూలపురుషుడు. మరియు సిల్లా తుబల్కయీనును కన్ను. అతడు పదునుగల రాగి పనిముట్లన్నింటినీ ఇనుమ పనిముట్లన్నింటినీ చేయువాడు. తుబల్కాయిను సహోదరి పేరు నయమ. లేమకు తన భార్యతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లేమకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపితినని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాణ్ణి చంపితిని. 7 ప్రతిదండన కయీను కోసము వచ్చిన ఎడ్ల లేమకు కోసము 77 వచ్చుననెను. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుణ్ణి కని కయీనును చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించిననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కుమారుడు పుట్టెను. అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రభువు ఈ కొద్ది మాటలను తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.